వివరాల్లోకి వెళ్తే హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులో తెలిపింది. అయితే యాడ్స్కు హీరో మహేష్ బాబు 3,40,00,000 రూపాయలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. సురానా గ్రూప్ సాయి సూర్య సంబంధించి ఈడీ కేసులోని ఏదైతే ఇప్పటికే ఈడీ అధికారులు ఈ సంస్థలపై ఇప్పటికే ఈడీ రైడ్ చేత నిర్వహించారు. ఇప్పుడు తాజాగా మరొక షాక్ అయితే ఇవ్వడం జరిగింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి అయితే ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది. సురానా గ్రూప్స్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ దాంట్లో కేసులని ప్రస్తుతం హీరో మహేష్ బాబుకి అయితే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రూప్స్ కు సంబంధించి అంటే ఈ కంపెనీకి సంబంధించి యాడ్స్ కు 3.4 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా సురానా గ్రూప్స్ అలాగే సాయి సూర్య డెవలపర్ సంబంధించి గతంలో మహేష్ బాబు కొన్ని యాడ్స్ అయితే చేయడం జరిగింది. ఈ యాడ్స్ కి సంబంధించి ఈ గ్రూప్స్ నుంచి మహేష్ బాబుకు 3.4 కోట్లు రెవెన్యూ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొన్న ఈడీ రైడ్ జరిగిన సమయంలోనే ఇటు మహేష్ బాబు కూడా దీంట్లో 3.4 కోట్లు ఏదైతే యాడ్స్ రూపంలో యాడ్స్ లో యాడ్ చేసినందుకు ఇచ్చారంటూ కూడా ఇప్పటికీ ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహేష్ బాబుకి అయితే ఈడీ నోటీసులు జారీ చేశారు. మొన్న ఏదైతే కొన్ని రోజుల క్రితం ఇటు సురానా గ్రూప్ సంబంధించి సాయి సూర్య డెవలపర్ సంబంధించి ఈడీ అధికారులు 2 రోజుల పాటు పూర్తిగా రైడ్స్ అయితే నిర్వహించారు. ఏదైతే చెన్నై ఎస్బీఐ నుంచి 1,000 కోట్లు రుణాలు తీసుకుని అవన్నీ కూడా మనీ లాండరింగ్ రూపంలోని వేరే కంట్రీస్ కు బదిలీ చేసినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే తరహాలోని మరొకసారి ఈడీ అధికారులు కూడా ఇప్పుడు హీరో మహేష్ బాబు కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు. మరో ముఖ్యంగా చూసుకున్నట్టయితే యాడ్స్ రూపంలోనే 3.4 కోట్లు తీసుకోవడంతో కూడా ఇప్పుడు మహేష్ బాబుకి అయితే ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 27న విచారణకు హాజరవుతారు లేదన్నది అయితే మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్తుంది 3,40,00,000 కాకపోతే 5,09,00,000 వరకు కూడా ఏదో అమౌంట్ తీసుకున్నారని చెప్తున్నారు. మరోవైపు సోదాలు కూడా రీసెంట్గా జరిగినాయి. ఏవైతే ఆయన ప్రమోషన్స్ చేశారో దానికి సంబంధించి కూడా సోదాలు జరిగినాయి. రీసెంట్గా అరెస్టులు కూడా జరిగాయి. సో ఓవరాల్గా ఎలా చూడాలి? ఎస్ చందు, వాస్తవంగా చూసుకున్నట్టయితే మహేష్ బాబు వచ్చేసి ఇప్పుడు దీంట్లోనే కాదు గతంలో ఇటు థమ్స్అప్ లాంటి సంస్థలు లాంటివి కూడా ఏదైతే యాడ్స్ రూపంలో నటించారో అలాంటి సమయంలో కూడా హైయెస్ట్ రెమ్యునరేషన్ కూడా మహేష్ బాబు అయితే తీసుకున్నారు. అలాగే ఈ సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ గ్రూప్స్ లో కూడా ప్రస్తుతం ఈడీ గుర్తించిన దాంట్లో 3.4 కోట్లు కాకుండా మరొక 5 కోట్లు కూడా ఈ యాడ్స్ రూపంలోనే తీసుకున్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతి దాంట్లో అంటే ఇటు మహేష్ బాబు యాడ్ చేసే సమయంలోని ఏదైతే ఈ యాడ్స్ యాడ్ చేస్తారో దానికి ఈ సంస్థలకు సంబంధించి ముందుగానే ఒక అగ్రిమెంట్ అయితే ఉంటుంది. ఈ అగ్రిమెంట్ తీసుకున్న సమయంలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించిన తర్వాతే ఇటు ఈ హీరోలు ఏదైతే ఇలాంటి యాడ్స్ కి ప్రమోషన్ చేస్తారో వాళ్ళు ముందుగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే అగ్రిమెంట్స్ అనేది రాసుకున్న తర్వాత ఆ అమౌంట్స్ అయితే తీసుకుంటారు. అదే తరహాలోనే ఇటు సురానా గ్రూప్స్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ దాంట్లో కూడా ముందుగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకున్న తర్వాత ఈ అమౌంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇటు ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల గతంలోనే ఇటు ఎస్బీఐ నుంచి 1,000 కోట్లు తీసుకోవడం, అది బిజినెస్ పరంగా వాళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడ నుంచి విదేశాలకు పంపించడం లాంటివి మాత్రం ఇటు ఈ యాడ్స్ ప్రమోషన్ చేసే వాళ్ళకి వాటికి ఎటువంటి సంబంధం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ పరంగా వాళ్ళు ప్రతి చోట నుంచి లోన్స్ అయితే తెచ్చుకుంటారు. కానీ ఇటు యాడ్స్ ప్రమోషన్స్ మాత్రం ఇటు ఎందుకంటే ఇటు టాలీవుడ్ లో అగ్ర హీరోలు చాలా యాడ్స్ అయితే చేసుకుంటారు, చాలా కంపెనీస్ కూడా యాడ్స్ అయితే చేస్తుంటారు. అదే తరహాలో కూడా మహేష్ బాబు కూడా సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ కూడా అదే తరహాలో యాడ్స్ చేశారే తప్ప ఇందులో ఏదైతే ఈ 1,000 కోట్లు అప్పులు తీసుకున్న దాంట్లో మాత్రం ఆయన భాగ్యం అయితే కారణమే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది కాబట్టి ఈ నెల 27వ తారీఖున హాజరయ్యి దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్న అగ్రిమెంట్స్ అంటే ఈ సురానా గ్రూప్స్ కి సంబంధించి ఇటు మహేష్ బాబు ప్రమోషన్ సంబంధించి కొన్ని అగ్రిమెంట్స్ అయితే వాటన్నిటిని కూడా సబ్మిట్ చేసి దానిపై వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ విచారణకు హాజరవుతున్నారా? ఏమైనా అప్డేట్స్ అందాయా ఆయన టీం నుంచి కానీ మహేష్ బాబు గారి వ్యక్తులు ఎవరైనా మాట్లాడడం ఏమైనా జరిగిందా? ఇప్పటి వరకు కూడా ఈ మహేష్ బాబు గారి నోటీసులు జారీ అయిన తర్వాత వాళ్ళ టీంకి సంబంధించి పిఆర్ఓ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కానీ
ఇటు యాడ్స్ రూపంలో నటించారు కాబట్టి ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ముందుగానే ఏదైతే అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిని చూపిస్తారు కాబట్టి ఆ అమౌంట్స్ వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారనేది అయితే వాళ్ళకి సంబంధం ఉండదు. కేవలం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దేనికి తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఈ సంస్థకి అలాగే మహేష్ బాబుకి ఎటువంటి సంబంధం ఉన్న దానిపై ఈడీ ఆరా తీస్తుంది కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరవుతారని చెప్పొచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా మహేష్ బాబుకు సంబంధించి ఆఫీస్ నుంచి మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా బయటికి అయితే రాలేదు. ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనేది. కానీ ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఈడీ రైట్స్ కి మహేష్ బాబుకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే కేవలం ఆయన ఒక ప్రమోటర్ కాబట్టి దీనికి అతనికి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. అంటే సాధారణంగా మహేష్ బాబు ఇలాంటి వివాదాలకు సంబంధించి కానీ ఇవి దూరంగా ఉంటారు. గతంలో కూడా ఈ సురానా గ్రూప్ లేదా అనుబంధ సంస్థలు ఏమన్నాయో వీళ్ళపైన కొన్ని రకాల ఆరోపణలు ఉన్నాయి, సోదాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మహేష్ బాబుకి తెలిసి ఉంటుందా లేదా, అదేవిధంగా ఇప్పుడు ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆయన ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది కుమార్? దర్శన్లు ఇప్పుడు వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ నోటీసులు ఇవ్వడంలోనంటే ఇప్పుడు మహేష్ బాబు అనే వ్యక్తి టాలీవుడ్ లో అగ్ర హీరో కాబట్టి ఆయన అనేక మంది అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఆయన అప్రోచ్ అవుతుంటారు. కానీ ఆయన డైరెక్ట్ గా ఆ పర్సన్ కి సంబంధించి ఏదైతే ఆ సంస్థ ఎండి కానీ చైర్మన్ తో ఆయన డైరెక్ట్ గా అయితే ఈ అగ్రిమెంట్స్ కానీ ఈ అమౌంట్స్ గురించి అయితే మాట్లాడరు. మహేష్ బాబుకి సంబంధించిన మేనేజర్లు ఉంటారు, వాళ్ళు మటుకు ఈ అగ్రిమెంట్స్ కానీ ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఫస్ట్ వాళ్ళు మాట్లాడతారు. ఆ తర్వాత ఇటు మహేష్ బాబు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఆయన సిస్టమ్ అయితే దాంట్లో యాక్ట్ చేస్తారు, ఇష్టం లేకపోతే దాంట్లో యాక్ట్ చేయరు. ఇదే తరహాలో సురానా గ్రూప్స్ అలాగే సాయి సూర్య డెవలపర్ సంబంధించి గతంలోనే అనేక రకాలుగా అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ 1000 కోట్లు అప్పు తీసుకున్న విషయం మాత్రం ఈడీ రైట్స్ తోనే బయటపడింది. కానీ అంతకుముందు మాత్రం ఈ సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్ సంబంధించి కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయని తెలుసు తప్ప ఇలాంటి పెద్ద పెద్ద మోసాలు జరుగుతాయని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో ఇప్పుడు మహేష్ బాబు పాత్ర గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ఖచ్చితంగా చూసుకున్నట్టయితే ఇటు ఈడీ విచారణకు సంబంధించి ఇటు 3.4 కోట్లు కావచ్చు, 5 కోట్లు కావచ్చు, ఇవన్నీ యాడ్స్ రూపంలో తీసుకున్నారు. ఆయన నటించేటప్పుడు కూడా ఆయన మేనేజర్స్ ఆయన టీం మొత్తం కూడా వీటికి సంబంధించి ముందుగా ఈ సాయి సూర్య అలాగే సురానా గ్రూప్ కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వీళ్ళని అప్రోచ్ అవుతారు. వీళ్ళని అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మహేష్ బాబు అయితే యాక్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మహేష్ బాబుకి అలాగే దీంట్లోకి ఎటువంటి సంబంధం అయితే ఉండదు. కానీ ఈడీ నోటీస్ ఇచ్చింది కాబట్టి చట్టపరంగా అయితే ఆయన ఖచ్చితంగా హాజరవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే వివాదాలకు మహేష్ బాబు ఎప్పుడు దూరంగానే ఉంటారు, ఎప్పుడు కూడా ఆయన వివాదాలను ఎప్పుడు తలదోచరు. ఆయన ఏదైనా ఉన్నా సరే లీగల్ గానే చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈడీ విషయానికి హాజరయ్యే అవకాశం అయితే ఉంటుంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.